రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రైవేటు స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆమె నిర్వహిస్తున్న పాఠశాలలో చదివే 10వ తరగతి విద్యార్థులే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు వెల్లడించారు. బాబు అని రూపారెడ్డి మాట్లాడిన చివరి మాటే కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించింది. హత్యకు పాల్పడిన విద్యార్థితో పాటు అతనికి సహకరించిన మరో విద్యార్థిని జువైనల్ హోంకు తరలించారు. క్రమశిక్షణ లేకుండా ప్రవర్తిస్తుంటే ఆ విద్యార్థిని ప్రిన్సిపల్ మందలించారు. ఆమెపై కక్ష పెంచుకున్నాడు. మరోవైపు జలసాలకు డబ్బులు కావాలి. ప్రిన్సిపల్పై కక్ష తీర్చుకోవడంతో పాటు ఆమె దగ్గరున్న డబ్బులు కూడా దొంగిలించవచ్చని పక్కా పథకం రచించాడు. మరో విద్యార్థి సాయంతో డబ్బులు చోరీ చేశారు. తనను గుర్తుపట్టి పోలీసులకు ఫిర్యాదు చేస్తుందనే ఆలోచనతో ఆమెను కడతీర్చాడు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నల్గొండ జిల్లా కొండమల్లెపల్లిలోని నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యను పోలీసులు ఛేదించారు. నిందితులు ఎలా దొరికిపోయారో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు. మనం చేసే ఇన్వెస్టిగేషన్ లో క్రమంగా మనకి లాస్ట్ వీళ్ళ చిన్నమ్మతో రూపారెడ్డి గారు మాట్లాడడం జరుగుతుంది. ఆ టైంలో కరెక్ట్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యే ముందు బాబు అనే ఒక పదం వాడడం జరుగుతుంది. ఈ బాబు అని ఎవరిని అనే అవకాశం ఉంటుందని చెప్పేసి మళ్ళీ ఆలోచిస్తూ స్కూళ్ళలో కూడా పిల్లల్ని కూడా బాబు అనే అవకాశం ఉంటుందేమో అని చెప్పేసి స్కూల్కి రాకుండా ఏమైనా బయట గాలి తిరుగుళ్ళు ఏమైనా తిరుగుతున్నా అని చెప్పేసి చెక్ చేస్తే ఒక 5 10th క్లాస్ పిల్లల మీద మనకి డౌట్ వస్తుంది. ఒక 2 10th క్లాస్ పిల్లలు అదే స్కూల్లో చదువుతున్న పిల్లలు డబ్బులు బాగా ఖర్చు పెడుతూ జనాలు వాళ్ళ ఫ్రెండ్స్లలో కూడా పార్టీల్లాగా ఇచ్చుకుంటూ ఎక్కువగా గాలి తిరుగుతున్నారని చెప్పి సమాచారం రాగానే వీళ్ళిద్దరి మీద మనకు సస్పిషన్ వచ్చి మనం వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. అందులో JCL 1, JCL 2, JCL 1 దగ్గర మనం 1,54,000 వరకు క్యాష్ ఆయన దగ్గర దొరుకుతుంది. ఒక చిన్న ఐఫోన్ కూడా ఉంటుంది. తల్లిదండ్రుల ఎదుట తనను దోషిగా నిలబెట్టిందనే కక్షతోనే ఈ కేసులో JCL 1గా బాలుడు రూపారెడ్డి హత్య చేసినట్లు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఆ హాస్టల్లో అతని బ్యాగ్లో సెల్ ఫోన్ ప్లస్ కొంత మనీ దొరికిందని చెప్పేసి ప్రిన్సిపల్ గారు టీచర్ గారు అతన్ని మందలిస్తే అతన్ని హాస్టల్ నుంచి తీసి డే స్కాలర్కి షిఫ్ట్ చేస్తారు. ఆ సమయంలో పేరెంట్స్ ముందు ఇతనికి తిట్లు పడడము, అదేవిధంగా ఈ అబ్బాయికి బియర్ ఆల్కహాల్ కన్స్యూమ్ చేయడం అలవాటు, అదేవిధంగా బైక్ అంటే కూడా బాగా ఆశ ఇంకా ఇది ఉండేసరికి ఎట్టి పరిస్థితుల్లో మనము ఈ డబ్బులు సంపాదించాలి, ఏదైనా చేసి డబ్బులు సంపాదించాలని చెప్పేసి అక్కడ చుట్టుపక్కల ఉన్న కెమెరాలు కూడా వీళ్ళు రెక్కీ చేసుకుంటారు. అదేవిధంగా గ్లవ్స్ కొనడం జరుగుతుంది. ఏ టైంకి వెళ్ళి ఏ టైంలో ఒక్కళ్ళే ఉంటారో కూడా చూసుకొని మొత్తం ప్లాన్ వేసి ఆ రోజు 11th రోజు స్కూల్ అయిపోగానే 4ంటికి వీళ్ళు ఇద్దరు బయటికి వచ్చి అక్కడ ఉన్న అవుట్స్కర్ట్స్లో కలుసుకున్న తర్వాత అందులో ఒక అబ్బాయి లోపలికి వెళ్ళి గోడ దూకేసి ఫోన్ మాట్లాడుతున్న సమయంలో డబ్బులు తీసుకుని వెళ్ళే సమయంలో అంటే డిసీజ్డ్ గుర్తుపట్టేసరికి మళ్ళీ బయటికి వచ్చి మమ్మల్ని పేరు చెప్తాదని చెప్పేసి ఒక 27 సార్లు కత్తిపెట్టి పొడవడం జరుగుతుంది. రూపారెడ్డిని చంపి ఆమె ఇంట్లో దొంగిలించిన డబ్బుతో JCL 1, JCL 2 జల్సాలు చేశారని ఎస్పీ చెప్పారు. చోరీ చేసిన డబ్బుపై రక్తపు మరకల్ని గుర్తించినట్లు శరత్ చంద్ర పవార్ వివరించారు. వాళ్ళ దగ్గర నుంచి మనము 1,54,000 క్యాష్, దాని మీద బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి, అది రికవర్ చేసినాము. అదేవిధంగా 2-3 డేస్ బ్యాకే కొన్న ఒక 60,000 పెట్టి ఐఫోన్ కొన్నాడు, అది కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ ఫోన్ కూడా మనము రూపారెడ్డి గారి ఫోన్ కూడా మనము రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళందరూ less than 18 years ఆఫ్ ఏజ్ ఉన్నారు కాబట్టి వెంబటే మనము ప్రొసీజర్ ప్రకారం ప్రొడ్యూస్ చేసిన తర్వాత మళ్ళీ కస్టడీ తీసుకొని తదుపరి విచారణ ఇంకా ఏ విధంగా ప్లాన్ వేసేటో కూడా అది విచారించి మళ్ళీ ఛార్జ్షీట్ వేయడం జరుగుతుంది. మెయిన్గా ఇప్పుడు దాకా మాకు చెప్పడం ప్రకారం దొంగతనానికే వెళ్ళినారు. కాకపోతే అక్కడ గుర్తుపడతారు కాబట్టి మళ్ళీ తర్వాతైనా పోలీస్కి కంప్లైంట్ ఇస్తారని చెప్పేసి ఒక చాకు కూడా ముందే కొనుక్కొని పెట్టుకున్నారు. సో ఆమె చూసేసరికి గుర్తుపట్టేసరికి మాస్క్ వేసుకుని కూడా వెళ్ళినారు. గుర్తుపట్టేసరికి మెట్లా పోలీస్కి కంప్లైంట్ చేస్తుందని చెప్పేసి అప్పటికప్పుడు ఆమెని 27 సార్లు పొడిచి చంపేశారు. హత్య కేసులో నిందితులు మైనర్లు కాబట్టి నిబంధనల మేరకు తదుపరి విచారణ జరుపుతామని పోలీసులు వెల్లడించారు.